Local Bites. హలో గైస్, వెల్కమ్ టు TFC మీడియా. నేను ఈరోజు మీ ముందుకు మంచి ఫుడ్తో వచ్చాను. అది ఎక్కడో లేదు, యూసఫ్ గుడా పిల్లర్ నెంబర్ C1499 దగ్గరే ఉంది. అది రెస్టారెంట్ పేరు వచ్చేసి B.Tech బిర్యానీస్. సో అసలు ఇందులో స్పెషల్ ఏంటో చూసేద్దాం. వీళ్ళ దగ్గర చూసినట్లయితే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి, అండ్ రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి. మనకి మెయిన్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి B.Tech చికెన్ పులావ్ వచ్చేసి 119కే వచ్చేస్తుంది మనకి. సో లోపల ఇంకా ఎలా ఉందో చూసేద్దాం, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం మనం. అన్న ఒకసారి ఐటమ్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, దిస్ వన్ స్టార్టర్ వచ్చేసి చికెన్ 65 రూపీస్, 90 రూపీస్. ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ 120 రూపీస్. ఇది వచ్చి చికెన్ లాలీపాప్ స్టార్టర్ 120 రూపీస్. ఇంకా మన దగ్గర ఇంకా 4 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. ఎగ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది, చికెన్ లాలీపాప్ బిర్యానీ ఉంటుంది, చికెన్ 65 బిర్యానీస్ ఉంటాయి. సో నార్మల్గా నేను చెప్పకుండా మన కస్టమర్స్ రివ్యూ తీసుకుందాం, మన కస్టమర్స్ నుంచే దగ్గర నుండే తీసుకుందాం ఎలా ఉందో. సో బ్రో చెప్పండి, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఆన్ ద వేలో పాస్ బై చూసాము, బిర్యానీ తినాలన్న థాట్ ఉండే, బట్ షాప్ చూసి ఇమీడియట్గా ఆగేసాం. B.Tech బిర్యానీ అని చెప్పేసి డిఫరెంట్ కాన్సెప్ట్తో చాలా బాగుంది. మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ చాలా బాగుంది. మేము వచ్చేసి లాలీపాప్ బిర్యానీ తీసుకున్నాం, చాలా అంటే చాలా బాగుంది. అంటే రీజనబుల్ ప్రైస్ చాలా ఎకనామికల్. 140 రూపీస్లో ఇంత మంచి బిర్యానీ అంటే అసలు దొరకదు. ఇద్దరికి 280 రూపీస్ కడుపు నిండా తినేస్తాం. నాకైతే ఎక్కువ కూడా అయిపోయింది, తినలేకపోతున్నా. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ సాటిస్ఫాక్షన్ అయితే అవుతున్నారు? ఫుల్లీ సాటిస్ఫైడ్, వెరీ నైస్. సో అన్న మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్న. B.Tech బిర్యానీ అనేది కాన్సెప్ట్ చాలా బాగుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. పీసెస్ కానీ అలా టేస్ట్ కానీ ఎలా ఉంది? అన్నీ సఫిషియెంట్ ఉంది. ప్రైస్ కూడా వెరీ ఎకనామిక్. సాటిస్ఫాక్షన్ వెరీ 10/10. సో ప్రైస్ ఎలా అనిపిస్తుంది? మీకు ఏమైనా ఎక్కువ అనిపిస్తుంది? వెరీ ఎకనామికల్, రీజనబుల్. సో మీకు అయితే చాలా బాగా నచ్చింది వేరే రెస్టారెంట్ నుంచి కంపేర్ చేసుకుంటే? మంచి రెస్టారెంట్స్ వాటికంటే ఇదే మంచిగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎంత రేటింగ్ ఇస్తారు మీరు నార్మల్గా? 10/5కి. 10/10. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హాయ్ అన్న, మీకు ఇక్కడ అసలు ఎందుకు తినాలనిపించింది? ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పిండు మాకు ఇక్కడ బిర్యానీ మంచిగా ఉందంటే మేము వచ్చినాము, ట్రై చేసినాము. చాలా మంచిగా అనిపించింది నాకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మెయిన్ ఏంటంటే క్వాంటిటీ చాలా బాగా ఇస్తారు, టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. చూడటానికి కూడా మీకు మంచి అనిపిస్తుంది, మంచి తింటున్నామని అట్లా అనిపిస్తుంది మనకు కూడా. అంటే ఇక్కడ ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కదా, ఓకే, మీకు ఇదే రెస్టారెంట్కి రావాలని ఎందుకు అనిపించింది? టేస్ట్ నచ్చింది సార్,
టేస్ట్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్. దానికోసం ఇక్కడ రెగ్యులర్గా వస్తూనే ఉంటాను నేను. ఇక్కడ మా ఇల్లు ఇక్కడ పక్కనే, నేను ఇక్కడే వచ్చి తింటా. ఏమన్నా పార్సల్ కావాలన్నా సరే మాకు జమ్మూ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ ఇక్కడ నుంచి తీసుకెళ్తా. క్వాంటిటీ చాలా బాగా వస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది సార్. చాలా బాగుంది. రేటింగ్ ఏంటి సార్? 10కి రేటింగ్ అంటే 8.5, 8.5, 9 ఇస్తాం. బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 టేబుల్స్ ఉన్నాయి. మనం టీమ్ వైజ్ వచ్చి కూడా మనం ఇక్కడ తినొచ్చు, ఎంతో ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. సో మనకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి అండ్ పబ్లిక్ రివ్యూ కూడా చాలా బాగుంది. సో అండ్ ఈవినింగ్ అయితే మనకు అసలు చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే ఇక మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే మీకే అర్థమైపోతుంది. సో అన్న ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది బీటెక్ ఇది? యాక్చువల్లీ స్టార్ట్ చేసి అరౌండ్ 1.5 year అవుతుంది. ఇక్కడ యూసుఫ్ గుడలో స్టార్ట్ చేసి 2 months అవుతుంది. సెకండ్ బ్రాంచ్ ఇక్కడ. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్గా? ప్రజెంట్ 2 branches ఉన్నాయి. సో ఓవరాల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ వచ్చేసి 120 rupees మినిమం రెగ్యులర్ బిర్యానీ. చికెన్ 65 బిర్యానీ వచ్చి 130, చికెన్ లాలీపాప్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 140 rupees. మీ దాంట్లో అసలు మెయిన్ స్పెషల్ ఏంటి? లాలీపాప్ అండ్ 65 బిర్యానీస్. మా వ్యూవర్స్ అసలు మీ దాంట్లోకి ఎందుకు రావాలి, ఎందుకు అంటే మీ దాంట్లోనే ఎందుకు తినాలి? మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాం, ప్లస్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది మన దగ్గర. అండ్ ఓన్లీ మీరేనా, ఇంకా మీ పార్ట్నర్స్ కూడా ఎవరైనా ఉన్నారా? పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ మీరు ఈ ఫుడ్ కానీ ఎక్కడ ప్రిపేర్ చేస్తారు? అంటే ఐ మీన్ ఏ ఆయిల్ ఇలా? ప్రజెంట్ మాకు సెంట్రల్ కిచెన్ ఉంది, అక్కడ నుంచి కుక్ అవుతుంది, అక్కడ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ ఎక్కడ మిస్ మ్యాచ్ కాదు, సేమ్ టేస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క బ్రాంచ్లో. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏమైనా లైక్ ఓన్లీ ఇక్కడే తినాలా, మనకు బయట కూడా ఆర్డర్స్ ఏమైనా తీసుకోవచ్చు? మన దగ్గర క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, ప్లస్ డైనింగ్ కూడా ఉంది. సో ఇంకేమైనా బ్రాంచెస్ మీకు ఇంకా ఓపెన్ చేయాలని ఉందా అన్న? ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ అంటే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక 1 yearలో అలా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ బ్రాంచ్. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? బీటెక్ బిర్యానీస్ అనే థాట్ ఎలా, అంటే ఇదే టైటిల్ పెట్టాలని మీకు ఎలా ఎందుకు? ఫ్రెండ్స్ అందరం ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, అందుకే అలా అని బీటెక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, బీటెక్ బిర్యానీస్ అని ప్లాన్ చేసాం. అందుకే మా బీటెక్ వాళ్ళని కూడా చాలా అట్రాక్ట్ చేసుకుంటుంది మీ బిర్యానీ అని అంటున్నారు. అలా అని ఏం లేదు, కానీ మేము అందరం ఒక స్టార్ట్ చేసింది అక్కడ నుంచే కాబట్టి, అంటే బీటెక్ నుంచే ఫ్రెండ్స్ కాబట్టి బీటెక్ బిర్యానీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అంటే టేస్ట్ చాలా బాగుంది అంటున్నారు ఆడియన్స్. సో దీనికి మీ సీక్రెట్ ఏంటి అసలు, మాకు ఏమైనా చెప్పగలుగుతారా? సీక్రెట్ అంటే ఏం లేదు, కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు బయట రెస్టారెంట్లో చూసి మీకు సింగిల్ పీసెస్ ఉంటాయి, మన దగ్గర ప్రతి ఒక్కటి కర్రీ కట్ సైజెస్ ఉంటాయి, ప్రతి ఒక్క పీస్కి ఫ్లేవర్ ఉంటుంది. సో చాలా కస్టమర్స్ కూడా చాలా బాగుంది అంటున్నారు అన్న. సో మీ రియాక్షన్ ఏంటి, అంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్? 100% సాటిస్ఫై. కస్టమర్ సాటిస్ఫై అయితే మేము సాటిస్ఫై అయినట్టే. సర్వీస్ కూడా బాగుంది అంటున్నారు. సో ఓకే, సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ అయితే రివ్యూ చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చూసి చెప్పేస్తాను. పీసెస్ చిన్న చిన్న మంచిగా రోస్టెడ్ అయ్యి చాలా బాగున్నాయి. లైక్ ఐ థింక్ చెస్ట్ పీసు, కానీ లోపల కూడా చాలా బాగా మంచిగా ఉడికింది. టేస్టీ మాత్రం సూపర్. చికెన్ 65 అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ లెగ్ పీస్ ఒకసారి ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. లాలీపాప్, లెగ్ పీస్ లాలీపాప్ అమేజింగ్. అసలు ఎలా అంటే పీస్ ఇట్లా నోట్లో పెట్టేదంతోనే కరిగిపోతుంది. సూపర్ అంటే సూపర్. అండ్ చూడండి ఎంత బాగా చినుగుతుందో, ఇలా అంటేనే అసలు ఎంత బాగుందంటే. అండ్ కారం కానీ మసాలా కానీ వెరీ సింపుల్ అండ్ సింపుల్గా ఉంది, చాలా బాగుంది అసలు. సూపర్ అమేజింగ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయాలి.
తప్పకుండా ఒకసారి బీటెక్ బిర్యానీకి మీరు తప్పకుండా విజిట్ కాండి. ఇది ఎక్కడో లేదు, యూసఫ్ గూడ పిల్లర్ నెంబర్ 1499 దగ్గర ఉంది. ఇటువైపు వచ్చినప్పుడు కంపల్సరీ రండి. ప్రత్యేకంగా దీనికోసం వచ్చినా మీరు తప్పలేదు. టేస్ట్ చూసాక మీరే రివ్యూ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేస్తారు. ఇది నా 100% నేను ట్రస్ట్ ఇస్తున్నాను.